స్టోరీ చెప్పనా నీకు అది? నువ్వు నాకు నేనేమన్నా అడిగితే ఎందుకని నీకు ఒక కథ చెప్తాను. చిన్నప్పుడు మా ఒక్క చీరకి ఎన్ని కథలు చెప్పాడో చూడండి. యాక్చువల్గా ఇలా ఆడియన్స్ లాగా చూసే వాళ్ళందరికీ మజా వస్తుంది. కథ కాదు, నా జీవితం చూడండి. జీవితం ఏంటి? పండగ వస్తుంది కదా, బట్టలు కొని ఇవ్వచ్చు కదా. బట్టల మొన్న కొనుక్కున్నాం మీ అక్క వచ్చినప్పుడు. మళ్ళీ ఎందుకు బట్టలు? పండక్కి అందరూ కొనుక్కుంటారు. పండగ అంటే బట్టలు అందరూ కొనుక్కుంటారు. అందరూ పెద్ద పండగ. ఎగ్జాక్ట్లీ, అందరూ పండగకి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ మన సిద్ధాంతం పండగ పబ్బం బట్టలు కొనడం లేదు. మీ ఇంట్లో కొనివారా ప్రతి పండగకి? మా చిన్నప్పుడు అలాగేం లేదు, ఎప్పుడు వీలైతే అప్పుడే. మా ఇంట్లో కూడా మా నాన్న అలాగే ప్రతి పండగ కాదు, అవసరమైనప్పుడు కొనివారు. పండగకి వీలవుతే కొనివారు, వీలవుతే కొనివారు కాదు. అంతే, మాకు కూడా అలాగే ఉంటుంది. సో ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి వస్తున్నది కాబట్టి ఏదో విధంగా కొనియాలి బట్టలు అని ఆ ప్రెషర్లో పెరగలేదు. నేను పెరగలేదు, నువ్వు పెరగలేదు కదా. ఇన్ఫాక్ట్ పిల్లల్ని కూడా అలాగే పెంచాం. పిల్లలు అలాగే పెరిగారు. పాయింట్ ఏంటంటే మోరల్ సైన్స్ చెప్పడం కాదు, కానీ పొద్దున్నే న్యూస్ పేపర్ చదివితే, ముఖ్యంగా పండగ ముందు వారం 10 రోజుల ముందు, ఇవాళ పేపర్ చూడలేదు నేను. ఇప్పుడు ఫ్రంట్ పేజ్ కన్నా ముందు ఇంకో ఫ్రంట్ పేజ్ పెడుతున్నారు, రంగురంగులు అడ్వర్టైజ్మెంట్లు పేజ్. కార్లు, స్కూటర్లు, కార్లు, మా ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కొంటే ఆ ఫోన్ ఖరీదు 1,00,000 ఉంటుంది, దానికి ఏదో 8,600 రూపాయలు తగ్గించామని. కారు 20 లక్షలు, యాక్సెసరీస్ ఒక 1.5 lakhs ఫ్రీ ఇస్తామని. దానివల్ల ఏంటంటే ప్రెషర్ పడి, అంటే అందరూ అలా కాదు, లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ముందు ఇప్పుడు లేని ఇన్కమ్ ముందు వచ్చే ఇన్కమ్ను కూడా దృష్టిలో పెట్టుకుని కొనిస్తున్నారు అప్పులు చేసి. చాలా మంది ఈఎంఐ అదే డెఫర్డ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్. అంటే ఎప్పుడో వస్తాయి, నేను వచ్చే సంవత్సరం వచ్చే ఏదో ఇన్సెంటివో జీతమో ఏదో వస్తే దాన్ని కూడా ఇప్పుడే ఖర్చు పెట్టిస్తున్నారు. అది మన దేశంలో అలవాటు లేదు. ఇప్పుడు కొత్తగా ఇది అమెరికనైజ్డ్ అందరికీ వచ్చింది. దానివల్ల మంచిదే, మోడర్న్ గ్యాజెట్స్ కొనుక్కోవచ్చు, మొత్తం డబ్బులు లేకపోయినా కొనుక్కోవచ్చు, అది బెనిఫిట్ ఒకటి. కానీ ఒక విధంగా ఇబ్బంది కూడా. నేను చూసిన చాలామంది అక్కర్ లేకుండా ప్రెషరు, పక్క వాళ్ళు పెద్ద కారు కొన్నారు కదా, లేకపోతే పక్క సీట్లో ఉన్న అబ్బాయి కొత్త ఫోన్ కొన్నాడు కదా నేను కొనాలి, ఆ పేరు ప్రెషరు, సోషల్ ప్రెషరులో పడి అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి ఆ ఈఎంఐలు కట్టకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే మా ఊళ్ళో ₹2 వడ్డీ అనేవారు. ₹2 వడ్డీ అంటే 24% ఇంట్రెస్ట్. సో 24% ఇంట్రెస్ట్ కట్టి కొనుక్కునే కన్నా ఉన్న దాంట్లో ఉండొచ్చు కదా, అవసరం అవుతే కొనుక్కోవచ్చు. సరే, ఈ మోరల్ సైన్స్ నేను చెప్తాడే ఎందుకని నీకు ఒక కథ చెప్తాను. చిన్నప్పుడు మా మామయ్య గారు చెప్పేవారు కథ. ఏంటి? ఫైనల్గా చీర కొని పెట్టకుండా కథ చెప్తానంటావు? స్టోరీ విను. అంటే ఒక కపుల్, యంగ్ కపుల్, నీలాగా నాలాగా కాదు, యంగ్ కపుల్ ఉండేవారట. ముపాసా అని ఫ్రెంచ్ రైటర్, ఈజ్ నోన్ టు బి వన్ ఆఫ్ ది కాదు, probably ది బెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్ ఇన్ ది వరల్డ్. ఫ్రెంచ్ రైటర్ ముపాసా అని రాశాడు. అది హై స్కూల్, నేను స్కూల్కి పోలేదు, నువ్వు వెళ్ళావు కాబట్టి చదువుంటావు. నెక్లెస్ అని ఒక స్టోరీ ఉండేది. నెక్లెస్, ఆ స్టోరీ షార్ట్గా వృత్తాంతం ఏంటంటే, ఒక యంగ్ కపుల్ ఉంటారు ఫ్రాన్స్లో. ఆ అమ్మాయి నీలాగే పండగ వచ్చింది, నువ్వు పాప నువ్వు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నావు. సో షీ ఆల్వేజ్ వాంటెడ్ టు అక్వైర్ న్యూ థింగ్స్, స్టైల్గా ఉండాలని. ఆ అబ్బాయి ఏదో మున్సిపాలిటీలో ఏదో క్లార్క్, ఉన్న దాంట్లో అమ్మాయిని సుఖపట్టి ఉంచి ఉన్నవాడు. అదే ఒకరోజు ఆ అబ్బాయి ఆ ఊర్లో మున్సిపల్ దాన్ని ఏమంటారు, సిటీ మేయర్ డిన్నర్ నైట్ అని ఉంటుందిలే, ఆ డిన్నర్ నైట్కి 2 పాసులు సంపాదించాడు. సంతోషంగా ఇంటికి పాసులు పట్టుకుని వచ్చాడు, అమ్మాయికి చెప్పాట, సిటీ మేయర్ డిన్నర్కి నీకు నాకు పాస్ సంపాదించాను, వెళ్దాం అక్కడికి మనం. అమ్మాయి ఆయన సంతోషపడుతుందని. కానీ ఆ అమ్మాయి మెటీరియల్ వైపు కదా, అమ్మాయి మెటీరియలిస్టిక్, అన్నీ ఉండాలి, హంగులు ఉండాలి, బట్టలు ఉండాలి, నగలు ఉండాలి, ఆ టైప్ కదా. అమ్మాయి ఎందుకంటే ఈ ఉన్న బట్టలు ఈ ఉన్న నగలతో సిటీ మేయర్ ఫంక్షన్ నేను రాను, ఏదో చేయాలని చెప్పి ఉన్న డబ్బులన్నీ సేవింగ్స్ అన్నీ ఊడ్చి మంచి డ్రెస్ కొనుక్కున్నది. ఇంకా అప్పటికీ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ అవ్వలే, నెక్లెస్ కావాలి, మంచి గొలుసు లేదు మెడలో అని. మరి గొలుసుకి డబ్బులు లేవు, సేవింగ్స్ అన్నీ అయిపోయాయని. సరే, అమ్మాయి ఏదో విధంగా చూపించాలి, అంటే ఆర్భాటం చేయాలి కదా, అంటే ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా ఏదైనా చేసి చూపించాలి, షో. అందుకని అమ్మాయి ఏం చేసింటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది రిచ్ లేడీ, ఆవిడ దగ్గర ఒక బంగారం నగ అప్పు తెచ్చుకుంటాను డిన్నర్కి అని. ఏమంటాడు అబ్బాయి, పాపం సరదా పడుతున్నది కదా, సరే నీ ఇష్టం అన్నట్టు.
సో ఈ అమ్మాయి ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది, బంజారా హిల్స్లో రిచ్ లేడీ దగ్గరికి వెళ్ళింది అనుకో. వెళ్ళి నెక్లెస్ కావాలి ఒక మంచిది, పార్టీకి వెళ్తా అంటే అమ్మాయి ఫ్రెండే కదా, వెళ్ళు కబోర్డ్లో ఉంటుంది ఏదో తీసుకొని నీకు నచ్చింది తీసుకుని వెళ్ళు అని చెప్పింది. స్వతంత్రంగా వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి ఒక నెక్లెస్ తీసుకుంది. ఆ అమ్మాయి దగ్గర బోల్డ్ నగలు ఉన్నాయి, ఒక నగ తీసుకుని వెళ్ళి మేయర్ పార్టీకి వెళ్ళింది. మేయర్ పార్టీకి వెళ్తే మరి బాగా డబ్బులు పెట్టి బట్ట కొనుక్కుంది, మంచి నెక్లెస్ ఉంది. న్యాచురల్గా మరి పార్టీలో అందరూ అడుగుతారు కదా ఎక్కడ కొన్నావో ఏంటి ఇవన్నీ అడుగుతారు కదా. చాలా ఆనందపడింది అనమాట, ఆహా నేనే సెంటర్లో ఉన్నాను అందరూ అడిగారని. వస్తున్నప్పుడు తావలో గుర్రం బగ్గీలో వస్తుంటే ఆ నగ ఎక్కడో పడిపోయి, ఆ నగ పోయింది. పోతే ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి మరి అమ్మాయికి రిటర్న్ ఇవ్వాలి కదా, పార్టీ అయిపోయాక ఎలా ఇస్తారు, డబ్బులు లేవు. ఉన్న డబ్బులు అన్నీ పెట్టి మోడర్న్ డ్రెస్ కొనుక్కుంది అమ్మాయి. అప్పుడు వెళ్ళి ఇంకా ఆస్తి ఇది అది అన్నీ అవి బోల్డ్ లెట్స్ సే 10 లక్షలు అనుకో, వాళ్ళ కరెన్సీ లేదో. ఆ డబ్బులన్నీ అప్పు చేసి ఉన్నవన్నీ అమ్మి చేసి వెళ్ళి సిటీలో వెళ్ళి అంటే కళ్ళతో చూసింది కాబట్టి ఉన్న షాపుల్లో ఇలాంటిది కావాలని చెప్పి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ఆ నగ కొని మళ్ళీ పోయిందని ఫ్రెండ్కి చెప్పొచ్చు, కానీ చెప్పడం మళ్ళీ దాన్ని ఏమంటారు ప్రైడ్ అడ్డం వస్తుంది కదా, అహంకారం. అది కొని ఆ అమ్మాయికి తిరిగి ఇచ్చింది. ఆ అమ్మాయికి తిరిగిస్తే ఆ అమ్మాయి మళ్ళీ తీసుకున్నప్పుడు ఎలాగైతే బీరువాలో తీసుకోమందో మళ్ళీ పెట్టినప్పుడు కూడా ఇచ్చావా లేదా చూడకుండా సరే అక్కడే పెట్టియాను. వెళ్ళి అదే కబోర్డ్లో పెట్టి వచ్చింది. వచ్చాక ఇంక వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి. ఇంక ఇంత అప్పు అన్నీ అమ్ముకున్నారు. 10 ఏళ్ళు అలాగ కష్టపడి పవర్టీలో పేదరికంలో పెరిగారట. లేకపోతే చాలా పేదరికంలో మరి కష్టాలు ఉన్నప్పుడు మనిషి కృంగిపోతారు కదా. ఆ అమ్మాయి ఎంగేజ్లోనే కృంగిపోయి ఓల్డ్గా తయారైపోయింది. అయిపోతే ఇంకెప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఫ్రెండ్కి అనిపించింట, ఏంటి ఇలాగ అయిపోయావు నువ్వు, శుభ్రంగా ఉండేదానివి చక్కగా ఇలా అయిపోయావు అంటే ఏం చెప్పను, నా కథ నీ నగ వల్లే నేను ఇలా అయిపోయాను, నువ్వు ఇచ్చావు ఎక్స్పెన్సివ్ది. ఆ రోజు పార్టీకి వెళ్ళాను, పార్టీకి వెళ్తే అది వస్తుంటే పడిపోయింది, నీకు చెప్పడానికి మొహం ఏంటంటారు మొహం చెల్లక నేను మరొకటి కొని అంతా అప్పు సప్పు చేసి ఉన్నవన్నీ అమ్ముకుని నీకు కొని ఇచ్చాను అంటే ఆ అమ్మాయి నవ్వింది. నవ్వేంత అయ్యో అంత పని ఎందుకు చేసావు, అది 10 లక్షలు ఏం కాదు, అది 500 రూపాయలది గిల్ట్ది, అది బీరువాలో అది నీకు నచ్చింది నువ్వు పెట్టుకెళ్ళావు, అదే పట్టుకొచ్చి పెట్టావు అనుకున్నాను, నేను అసలు చూడలేదు అటువైపు, అయ్యో ఇంత కష్టపడ్డావా 10 ఏళ్ళు అందుతా. మోరల్ ఏంటంటే ఉన్న దాంట్లో సంతోషపడి ఉండొచ్చు. 500 రూపాయలది కూడా అలాగే ఉంది, పెట్టుకెళ్ళొచ్చు, కానీ ఆర్భాటాలు పోయి ఎంత కష్టపడ్డారు. అది ఈ అడ్వర్టైజ్మెంట్లు చూస్తే నాకు అది గుర్తు. సరే ఈ కథలు ఎందుకు కానీ కనీసం ఈ ఒక్క పండక్కిన కొని ఇవ్వచ్చు కదా బట్టలు. చూడు మళ్ళీ నేను కొని ఇస్తే మళ్ళీ మా ఊళ్ళో పొలాలు అన్నీ అమ్ముకొని పేదరికంలో కొట్టి మిట్టడం అంటే కొంటాను. ఒక చీరకు పొలం ఈ ఉన్న ఫ్లాట్ అన్నీ అమ్మి నీకు కొనమంటే కొంటాను. మళ్ళీ నీ ఫ్రెండ్ ఎవరైనా అమెరికా నుంచి ఎవరైనా వచ్చి ఏం విజయ ఇలా అయిపోయావంటే ఇగో ఇలా బంగారం కొనుక్కుంది ఫ్లాట్ అమ్ముకున్నావు అని చెప్తానంటే నాకు అభ్యంతరం. ఒక్క చీరకి ఎన్ని కథలు చెప్పాడో చూడండి. దీంట్లో కూడా ఇంతేనా, ఎన్ని కథలైనా చెప్తాడు. కథ విని ఆనందించాల్సిందే కానీ మన పనులు అవ్వో. కథ కాదు, మోరల్ సైన్స్. చాలా మంది అలా చేస్తున్నారు, అందుకని ఉన్న దాంట్లో కొనుక్కోవడం, ఉన్న దాంట్లో ఉండాలి. ఇవన్నీ నాకైతే ఇవన్నీ కథలే. నువ్వు నేనేమన్నా అడిగితే చీర కానీ ఏదైనా ఇలా కథలు చెప్తాను. యాక్చువల్గా ఇలా ఆడియన్స్ లాగా చూసే వాళ్ళందరికీ మజా వస్తుంది. కథ కాదు, నా జీవితం చూడండి. జీవితం ఏంటి, నిజం అంటే మెటీరియల్, బంగారం, బట్టలు, కార్లు, ఫోన్లోనే ఆనందం లేదు, మామూలుగా కూడా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి కదా, మంచి బట్టలు వేసుకోవాలి. యాక్చువల్గా నేను ఎవరో మెచ్చుకున్నాను మంచి టీషర్ట్లు అన్ని. నీకు పెళ్ళకి ముందు మాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆయన స్టోరీ చెప్పనా నీకు? అది ఆయన అయ్యా ఒక చీర కొనమంటే 2 కథలు చెప్పేసావు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా కొను. నా వల్ల కాదు, ఇంత మీరు కొంచెం సలహాలు టిప్స్ ఇస్తే ఒక చీర కొనిపించుకుంటాను. నువ్వు నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా. ఈ టాపిక్ అంతూ తెగదు, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.